చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. దయచేసి మా పెళ్లి జరిపించండి. కూతురుగా నేను అడిగే మొదటి కోరిక, చివరి కోరిక ఇదే. దయచేసి మా పెళ్లి జరిపించండి. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు ఎలాంటి కోరిక కోరును. ధరణి, ఏమైంది? కొత్తగా అడుగుతున్నావేంటి? వాడితో నీకు పెళ్లి చేయడం మాకిష్టం లేదు. ఆ ధీరజ్ ఎలాంటి వాడో నీకు తెలీదు. వాడు మంచివాడు కాదనే కదా వాడితో నీ పెళ్లి జరగకూడదని చాలా రకాలుగా ప్రయత్నం చేసి ఆపాము. నేను కావాలని ఆపిన పెళ్లిని మళ్ళీ జరిపించుకుని అడుగుతావేంటి? అవునమ్మా, మీ అమ్మ ఒప్పుకుంటేనే నేను చేస్తానని అప్పుడు అన్నాను. మర్చిపోయావా? ఎందుకు మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆ టాపిక్ తెచ్చావు? వాళ్ళు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఫోర్స్ చేస్తున్నారా? అడగమని వాళ్లే పంపించారు నిన్ను? అలాంటిదేం లేదు. ఎందుకమ్మా, ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నావు? చెప్పు, నువ్వు పడుతున్న కష్టమేంటో, నీ మనసుకున్న ఇబ్బంది ఏంటో మాతో చెప్పమ్మా. అదేం లేదు, ప్రేమించానని చెప్పాను కదా. కాదు, మరేదో కారణం ఉంది. చెప్పు. మా ఇద్దరి మధ్య పొరపాటు జరిగిపోయింది. ఏంటి? పొరపాటు జరిగిందా? ఏం పొరపాటు? ఎంత త్వరగా డబ్బు రెడీ చేసుకుంటే అంత మంచిది. కుదరదు, వీలు కాదు అంటే మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో బ్లాక్ మెయిలర్ చేతిలో ఉంది. ధీరజ్, రే ధీరజ్, రారా బయటికి. మావయ్య, ఏం చేసావురా? ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు? ధీరజ్, అయ్యో, నా కూతురు బతుకుని నాశనం చేస్తావా? ఏం అన్యాయం చేసిందని అంత దుర్మార్గానికి పాల్పడ్డావు? నువ్వు ఇలా కాదురా. ఏం చేసావురా? ఏం చేసావు? ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు? చెప్పు. చెప్తావు లేదా? నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు. మళ్ళీ నా కూతురు బతుకు మీద బండలు వేయాలని చెప్పి చూస్తావా? నీ కొడుకు ఇలాంటి దుర్మార్గుడు కాబట్టే
వాడి నుంచి నా కూతుర్ని దూరంగా పెట్టుకోవాలని నేను తాపత్రయపడ్డాను. కానీ మీరు దాని బతుకులో నిప్పులు పోస్తారా? నిన్ను ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? తరుణ్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఏదో మేనల్లుడు కదా అని నిన్ను నమ్మి చనువిచ్చాను. చివరికి నా కూతురు బతుకునే నాశనం చేస్తావా? నిన్ను వదలనరా. వద్దు గుణ, గుణ వదిలే గుణ, గుణ ఏం చేయి గుణ, ఏం చేయకు గుణ, వదులు గుణ. నాన్న నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. చంపేయి, చంపేయి గుణ, చంపేయి వాణ్ణి. గుణ, వాడిని చంపే, వాడిని వదలొద్దు. చంపేయి, చంపేయి గుణ. గుణ గుణ వద్దు, వద్దు గుణ, వదిలే గుణ, వదిలేరా వాణ్ణి. వదలనరా. నా బిడ్డ బతుకుతో చెలగాటమాడిన నీ ప్రాణాలు తీస్తాను. చావు. వదులు మావయ్య. నాన్న ప్లీజ్ నాన్న వదిలే, నాన్న తీరేసి వదిలే నాన్న. మావయ్య వదులు మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య. నాన్న ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి నాన్న. మావయ్య నన్నేం చేయకు మావయ్య ప్లీజ్. గుణ, వాడిని వదలొద్దు, వాడిని చంపేయి. వదలనరా. వాడిని చంపేసాయి. మావయ్య, మావయ్య వదులు మావయ్య. మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య. చంపేయి గుణ. మావయ్య వదులు మావయ్య. కొట్టదు నాన్న. ధరణి, మామీ, ఇది పెళ్లి గురించి అడుగుతుందంటావా? మావయ్యకి చెప్తుందంటావా? అడిగితేనే కదా విషయం తేలేది. ఏమైంది ధరణి? ధరణి, ఏమైందమ్మా? ఏం లేదమ్మా. మాతో ఏదైనా మాట్లాడారా? ఆహా ఆహా ఏం లేదమ్మా, ఊరికే వచ్చాను. ప్రతాప్ గారు సడన్ గా ధరణి మీద విరుచుకుపడ్డారు కదా, అందుకే పాపం ఏదో బాధలో ఉంది. బుజ్జమ్మ బాలు ఎక్కడికి వెళ్లారో వచ్చేయండమ్మా. మీరెలా ఉన్నారో అని నా ప్రాణం విలవెల్లాడిపోతుంది. మీరు నా మీద అలిగి వెళ్ళిపోతే నా మనసు ఎంత నలిగిపోతుందో చూసారా? మీరెక్కడున్నా వెంటనే తిరిగి ఇంటికొచ్చేయండమ్మా. మీరు లేకుండా నేను బ్రతకలేను. శారదా, బుజ్జమ్మేమో చూడు, చూడు శారదా. ఏదో కంపెనీ కాల్ అండి. ఎందుకండి వాళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు తెగించారు, మిమ్మల్ని వద్దనుకున్నారు. అందుకేగా అంత ఎదురు తిరిగి మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళకి అమ్మా నాన్నలు దొరికారన్న అండా ధైర్యం. వాళ్ళండ చూసుకునే మిమ్మల్ని వదిలేసి వాళ్ళ పక్కన చేరుంటారు. లేదు, నా బుజ్జమ్మ అక్కడికి వెళ్ళదు. నా బుజ్జమ్మ నాకు మాటిచ్చింది. మాట తప్పే మనిషి కాదు.
ఏదో నా మీద కోపంతో అలిగి బయటికి వెళ్ళారే కానీ అక్కడికి మాత్రం వెళ్ళరు. ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ నా కోసం తిరిగి వస్తారు. లేదండి, నేను చెప్పేది నిజం. వాళ్ళు కలవక ముందు వీళ్ళిలా లేరు. వాళ్ళు కలిసాకే వీళ్ళకి ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. వాళ్లే ఎదురు తిరిగి వచ్చేమని చెప్పుంటారు. అందుకే బుజ్జమ్మ అలా చేసుంటుంది. నేను వాళ్ళ గురించి ఆల్రెడీ ఎంక్వైరీ చేశానండి. ఏంటి, ఎంక్వైరీ చేసావా? అవును, వాళ్ళు వాళ్ళ దగ్గరికే వెళ్ళారు. శారదా, ఒక్కసారి బుజ్జమ్మకు ఫోన్ చేయి, నేను మాట్లాడాలి. మాట్లాడకపోతే నా మనసు కుదుట పడేటట్లేదు. శారదా, ఒక్కసారి ఫోన్ చేయి. నెంబర్ కలవడం లేదండి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఆ శక్తి వాళ్ళ నెంబర్ తెలుసు కదా, వాళ్ళకు ఫోన్ చేశారదా? వాళ్ళేమో చీపు అని వెళ్ళిపోయారు, ఈయనేమో వెంపర్లాడుతున్నాడు. లేదండి, ఆవిడ లిఫ్ట్ చేయడం లేదు. చెప్పాను కదా వాళ్ళంతా ఒక్కటైపోయారని. మిమ్మల్ని మీ ప్రేమని వద్దనుకుని వెళ్ళిపోయారండి. ఇంకెందుకు మీతో మాట్లాడతారు? వాళ్ళకి కొత్తగా అమ్మా నాన్నలు దొరికారుగా, వాళ్ళు తీపయ్యారు, మీరు వెగటైపోయారు. అలా మాట్లాడుకు శారదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నా గురించే ఆలోచిస్తుంటారు. వస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తారు. నన్ను వదిలి ఉండలేరు. అమ్మా, అమ్మా, రండి పంతులు గారు, రండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. ఏంటి పంతులు గారు సడన్ గా ఇలా వచ్చారు? ఎప్పుడైనా పనుంటేనే అయ్యా ఇవాళ కుదరదు, రేపు కుదరదు అంటూ ఉంటారు. లేదు గుణ, నేనే పంతులు గారిని రమ్మని కబురు చేశాను. అవునా? ఎందుకు? పంతులు గారితో ఏం పని అత్తయ్యా? ఇన్నేళ్ల తర్వాత మీ కన్నపిల్లలు ఇంటికొచ్చారు కదా, వాళ్లతో కలిసి కుటుంబం అంతా ఏదైనా పూజ జరిపిస్తే మంచిదని నాకనిపించింది. లేదా పిల్లలతోనైనా ఏ సుబ్రహ్మణ్య వ్రతమో చేయిస్తే బాగుంటుంది కదా అని పంతులు గారిని రమ్మన్నాను. ఏమంటారు పంతులు గారు? మంచి ఆలోచనమ్మా. రకరకాల మలుపులు తిరిగి ఎలాగైతేనేం మీ పిల్లలు మీ దగ్గరికి చేరారు. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ కుటుంబం 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండేలా వారు భగవత్కార్యం చేయడం మంచిదని నాకు అనిపిస్తోంది. మీరు పిల్లలు ఇక నుంచి కలకాలం సంతోషంగా ఉండడం ఎవరైనా కోరుకునేదే కదండి. నిండుగా భగవంతుని ఆశీస్సులు లభించాలంటే ఆ స్వామిని వేడుకోవాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇన్నేళ్ల తరువాత మీ బిడ్డలు మీకు సొంతమయ్యారు. అరాకొర ఏమైనా దోషాలున్నా పోవాలంటే పూజా హోమాల కంటే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం పూజ జరిపిస్తే మంచిది. అవునండి, నాకు అలాగే అనిపించింది. మా అమ్మ ఏదైనా అనుకుంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. అవునండి, అత్తయ్య చాలా దూరం ఆలోచించే మనిషి. నిజంగా మా పిల్లలు మా దగ్గరికి చేరడం మా భాగ్యం. మేమిద్దరం ఇలా కలిసామంటే దానికి మా పిల్లలే కారణం. ఖచ్చితంగా మీరన్నట్టు ఆ సుబ్రహ్మణ్య పూజ జరిపిద్దామండి. ఇంకెప్పటికీ ఎవ్వరూ ఎవరికీ దూరంగా బ్రతకూడదు.
అందరం కలిసి ఒక కుటుంబంలాగా కలకాలం కలిసి ఉండాలి. ఖచ్చితంగా అండి. ఎల్లుండే పూజ పెట్టిద్దాం. సుబ్రహ్మణ్య షష్ఠి కూడా కలిసి వస్తుంది. నేనింకా ఆ ఏర్పాట్లలో ఉంటాను. బయలుదేరతాను. మంచిదే. మంచిదే. ప్రతాప్ గారికి పిల్లలు ఇక్కడికి వచ్చారనే విషయం తెలుసంటావా గుణ? ఎందుకు తెలియదు జనని, ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాడు. ఈ పాటికి తెలిసే ఉంటుంది. అయినా అతని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మన పిల్లలు మన ఇంటికొచ్చారు. మనం అందరం కలిసి పూజ చేస్తే తప్పే ఉంది. అతను ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను ఊరుకోనుగా. ఇంకోసారి ఇటు తలెత్తి చూసే ధైర్యం లేకుండా చేసి పంపిస్తాను. ఏమిటో ప్రేమగా అందరం ఒకటి కావాల్సిన వాళ్ళం. మనకి ప్రతాప్కి మధ్య ఏదో దూరం పెరుగుతున్నట్టు, అతనేమో మన మీద పగ పెంచుకున్నట్టు అనిపిస్తుంది. కాస్త టెన్షన్గాను భయంగాను ఉంది గుణ. జనని, నువ్వు ఆ విషయం గురించి మర్చిపో. జరిగిందంతా మన మంచికే. సంతోషంగా ఉండు. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అమ్మ నాన్నలకి వీడియో గురించి తెలిసిపోతే ఇంక నేను సొసైటీలో బతకలేను. పెళ్లి విషయం అడగడానికి ధైర్యం సరిపోవట్లేదు. నేను ఎలా బయటపడాలి? ధరణి, అంతా ఓకే కదా? నీకు ఆ ఇంట్లో కంఫర్ట్గానే ఉంది కదా? సెటిల్ అయిపోయావు కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? కంఫర్ట్ బాగానే ఉంది. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతాను. అవసరం లేదు మధు. ఏంటి ధరణి అదోలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? రావడం అయితే వచ్చాను, కానీ నా మనసులో లేదు. ఏం చేయమంటావు? ఏం కంఫర్ట్ అని చెప్పమంటావు? ఎలా సెటిల్ అవ్వమంటావు మధు? ఏమైంది ధరణి? ఏమైందంటావే? నాన్నను వదిలేసి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది మధు. ఏదో తప్పు చేశాననిపిస్తోంది, కానీ ఏం చేయను? అక్కడ ఉండలేక, వేరే ఊరు వెళ్ళలేక తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది. చాలా తప్పు చేశాననిపిస్తుంది మధు. గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ధరణి, నువ్వు చేసింది తప్పని అస్సలు అనుకోకు. నువ్వు చేసింది పర్ఫెక్ట్ గా కరెక్ట్. నువ్వు బాలు వెళ్లాల్సిన చోటుకే వెళ్లారు. అది నీ పుట్టిల్లు, మీ అమ్మ నాన్నల ఇల్లు. తప్పని ఎందుకు అనుకుంటున్నావు? అనిపించదా మధు? ఎన్నేళ్ళు అన్ని నాన్నే అయ్యి బ్రతికాము. ఆ ఇల్లు నా ఇల్లు అనుకుని కదా పెరిగాను. సరే పెరిగావు, ఇప్పుడు నిజం తెలిసింది. అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా, ఎందుకు ఫీల్ అవ్వడం? సరేలే, నా బాధ ఎందుకు? కానీ నాన్న ఎలా ఉన్నారు? నేను ఆయన గురించి చెప్దామని ఫోన్ చేశాను. ఆయన చాలా బాధపడుతున్నారు. ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు వస్తారేమో అని ఎప్పుడూ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. నాన్న నీతో మాట్లాడిద్దామని నేను ఫోన్ చేశాను. ఆయనతో నువ్వు మాట్లాడతావా ధరణి? ఆయన మాట్లాడతానంటే నేనెందుకు మాట్లాడను మధు? నాన్నతో మాట్లాడాలని నా మనసు లాగుతోంది. ఒక్క నిమిషం ధరణి. నానా, ఇదిగోండి ధరణి ఫోన్.
మీరు తనతో మాట్లాడాలన్నారు కదా, తీసుకోండి. చూడు, నా బుజ్జమ్మ నాతో మాట్లాడడానికి నీ రాయబారం అవసరం లేదు. నువ్వు మధ్యన ఉండి మాట్లాడించాల్సిన అవసరం మాకే ఉంది. నువ్వేదో మెహర్బానీ చేయాలని ప్రయత్నం చేయకు. నువ్వెన్ని నక్క వినయాలు ప్రదర్శించినా నేను నిన్ను చేరదీయను. నీ ద్వారా మాట్లాడాల్సి వస్తే మానుకుంటాను, కానీ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నా బుజ్జమ్మకు నా నెంబర్ తెలుసు. తనకు నా మీద ప్రేమ ఉంటే, మాట్లాడాలని బుద్ధి పుడితే తనే నాకు ఫోన్ చేస్తుంది కదా. మధ్యలో నీ పెత్తనం ఏంటి? నీ రాయబారం ఏంటి? ఈ మధ్యవర్తిత్వ పనులు మానుకొని మర్యాదగా నువ్వు ఉండాల్సిన చోట ఉండు. చేసిందంతా చేసి మళ్ళీ ఈ ఫోన్ల సందేశం మొదలు పెట్టావా? ఈవిడ గారు ఫోన్ చేస్తే ఆవిడ గారు మాట్లాడుతుందంట. ఈవిడ మళ్ళీ మీకు ఇస్తానంటుంది. ఎక్కడికక్కడే మంచి దక్కించుకోవాలని తాపత్రయం. నాకెలాంటి తాపత్రయం లేదు. నాన్న బాధపడుతున్నారని, ధరణితో మాట్లాడితే కాస్త మనసు కుదుట పడుతుందని నేనే ఫోన్ చేశాను. అంతేకాని ఇందులో నా లాభం ఏం లేదు. అంతా నేనే చేశానన్న కోపం ఉంటే నన్ను తిట్టండి, లేకపోతే కొట్టండి. కానీ ఫస్ట్ మీరు ధరణితో మాట్లాడండి నాన్న. తను చాలా ఫీల్ అవుతుంది. మేమంతకంటే ఎక్కువే ఫీల్ అవుతున్నాం. అయినా నీ ద్వారా మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. ధరణిని పెళ్లి చేసుకుని నువ్వు కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. నీ ఎదురుగా నేనొక్కదాన్నే కనిపిస్తున్నాను, కానీ అవతల ధరణి తల్లి నన్నింతకాలం పెంచిన జనని అమ్ముంది. ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ చేయడం, దాన్ని చేసి చేయడం నాకేం కొత్త కాదు.